హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ అరియర్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అనే అప్డేట్ రావడం జరిగింది. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పెండింగ్ డీఏ బకాయిల విడుదల. కూటమి ప్రభుత్వం నుంచి పండుగ కానుక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు పండుగ కానుకను ముందే అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇది మొత్తం బకాయిలు కాకుండా తొలి విడత చెల్లింపు మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ పరిణామం గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. గత వైకాపా ప్రభుత్వం డీఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లుగా చూపించి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీతాల్లో ఐటీ, ఆదాయ పన్ను మినహాయించినప్పటికీ కూడా ఆ బిల్లుకు మోక్షం లభించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులను ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసిందని, నెలలో 10వ తేదీన తర్వాత కూడా జీతాలు చెల్లించే దుస్థితికి తీసుకొచ్చిందని ఉద్యోగుల సంఘాలు గుర్తు చేశాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను సైతం 10 నెలలకోసారి మాత్రమే చెల్లించేదని, ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులకు 60 నెలల డీఏ బకాయిలను చెల్లించింది. గత వైకాపా హయాంలో ఈ డీఏ బకాయిలు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చూపించి జీతాల నుంచి ఆదాయ పన్ను సైతం మినహాయించారని, ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కలిగించిందని రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలిపింది. తమ ఆందోళనను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, 5 ఏళ్ల పాటుగా ఉద్యోగులను నిరంతరం ఇబ్బందులు పెట్టిందని వారు విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం సీపీఎస్ వాటాను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తోందని, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే ఏర్పాట్లు కూడా చేస్తోందని ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి. ఇక సీఎఫ్ఎంఎస్లో 4 ఏళ్లకు పైగా నిలిచిపోయిన 760 మంది రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు బిల్లులకు సంబంధించి 4 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఈ చెల్లింపులు ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చాయి. ఇందుకు రాష్ట్ర సచివాలయం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర సీపీఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని వారు కోరారు. గత ప్రభుత్వం కేవలం జ్యుడిషియల్, అసెంబ్లీ సీపీఎస్ ఉద్యోగులకు మాత్రమే బకాయిలు చెల్లించి సచివాలయ ఉద్యోగులను విస్మరించిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు తమ బకాయి చెల్లించాలని కోరుతూ మే 10, 2024న హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి న్యాయం చేకూర్చినట్లే అయింది. ప్రస్తుతం చెల్లించిన బకాయిలు డీఏలకు సంబంధించినటువంటివి అన్న వివరాలను పరిశీలిస్తే ఏమేం చెల్లించారంటే 2018 జూలై డీఏ. ఈ డీఏను వైకాపా ప్రభుత్వం 2021 జనవరి నుంచి జీతంలో కలిపి చెల్లించింది. అయితే అంతకుముందు ఏర్పడిన బకాయిలను మాత్రం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. 2019 జనవరి డీఏ. ఈ డీఏను వైకాపా ప్రభుత్వం 2021 జూలై నుంచి జీతంలో కలిపింది. అంటే క్యాష్ రూపంలో ఇచ్చిందనమాట. అంతకు ముందు ఏర్పడిన బాకీలు, అరియర్స్ అయితే చెల్లించలేదు. ఈ 2 డీఏలు కలిపి దాదాపు 60 నెలల కాలానికి అరియర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికి సచివాలయం, సీపీఎస్ ఉద్యోగులకు ఈ 60 నెలల డీఏ బకాయిలు తొలి విడతగా చెల్లించబడ్డాయి. చెల్లింపు విధానం మరియు ఉద్యోగుల ప్రయోజనాలు. సీపీఎస్ ఉద్యోగులకు సీపీఎస్ బకాయిలను 90% నగదు రూపంలో, 10% ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. గత వైకాపా ప్రభుత్వం ఈ బకాయిలను సి పీఎఫ్ ఆర్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చూపించింది. తిరిగి వెనక్కి తీసుకుందని కూడా ఆరోపణలున్నాయి. ఇతర ఉద్యోగులకు బకాయిలను పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ లేదా జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు సర్దుబాటు చేస్తారు. గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదని తెలుస్తోంది.
ఆర్థిక భారం మరియు భవిష్యత్ ప్రణాళికలు. డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు సుమారు 25,000 కోట్లకు పైగా గత వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయిందని, ఇప్పుడు ఈ భారీ ఆర్థిక భారం కూటమి ప్రభుత్వంపై పడింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడ్డాయని ఆహ్, పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 2020 జనవరి, జూలై అదేవిధంగా జనవరి 2021 మరియు జూలై 2021 డిఏలను ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ 60 నెలలకు సంబంధించిన డిఏ బకాయిలను సచివాలయ, సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించారు. మిగిలిన ఉద్యోగులకు కూడా ఈ బకాయిలను 6 విడతల్లో చెల్లిస్తారని సమాచారం ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొంత ఆశను, ఊరటను కలిగించింది. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని చాటి చెప్పే దిశగా ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మిగిలిన బకాయిలు చెల్లింపులు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ కోసం ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నాయి.